లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 18వ కీర్తన 6వ వచనం మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే దావీదు భక్తుడు ఈ కీర్తనని వ్రాస్తూ ఉన్నాడు. ఆయన రాసుకుంటూ పలికిన అమూల్యమైనటువంటి మాట ఏంటంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, నా దేవునికి నేను ప్రార్థన చేసితిని. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని గనక మనం చూస్తే మనం ఆరాధిస్తున్న దేవునికి ఒక మంచి పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు మీ యొద్దకు వచ్చెదరు అని ఒక కీర్తనకారుడు రాస్తాడండి. నిజమే, మనం ఆరాధిస్తున్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే ప్రార్థన ఆలకించే దేవుడండి. ఎక్కడ ఆలకిస్తాడు ప్రార్థన అంటే, అందరూ అనుకుంటారు ఎక్కడ పడితే అక్కడ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు అని. కాదండి. మనకి దేవుడు అవకాశం ఇచ్చిన ప్రతి సమయంలో మనం ప్రార్థనా మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రార్థనా మందిరం యొక్క ప్రాముఖ్యతలు, మందిరంలోకి వస్తే దేవుడు ఏమిస్తాడు అనేది ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. గడిచిన క్రితం రోజు నుండి కూడా ఒక అమూల్యమైనటువంటి సందేశాలని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం కదా. మొదటి మాట ఏంటంటే దేవుని మందిరంలో ఆనందం కలిగింది. రెండో మాట ఏంటంటే దేవుని మందిరంలో ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన ఆలకిస్తాడండి. చూడండి, దావీదుకి శ్రమ కలిగింది, దావీదుకి కష్టం కలిగింది. ఆయన ప్రార్థన చేశాడు ప్రభువుకి. ఎక్కడుండి ప్రార్థన చేశాడయ్యా అంటే దేవుని ఆలయములో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో సొలొమోన్ గారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇస్తాడు. ఈ స్థలమందు చేయబడిన ప్రార్థనల మీద నా కనుదృష్టి ఉంచాను అని. హల్లెలూయా. దేవుని మందిరంలో చేసే ప్రార్థనల మీద దేవుడు కనుదృష్టి ఉంచుతాడండి. దేవుని మందిరంలో ప్రార్థన చేయాలి. ఆయన ఆలయంలో ప్రార్థన చేస్తే ఆయన అంగీకరిస్తాడండి. అది తనకి ఇష్టంగా ఉంటుందండి. ఆయన మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు కూడా శ్రమలో బాధపడుతూ ఉన్నావా? కష్టంతో, వేదనతో కృంగిపోతూ ఉన్నావా? అయితే మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట వ్రాయబడి ఉంది. ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించి సహాయము చేస్తాడంటాడు. చూడండి, కీర్తనాకారుడు ఇంకొక సందర్భంలో అంటాడు, నేను యెహోవాకు ప్రార్థన చేశాను, కానీ ప్రభు ఏమన్నాడంటే అతనికి, చూడండి 20వ కీర్తనలో 5వ వచనం ఆఖరి లైన్ మనం చూస్తే, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. హల్లెలూయా. చూడండి, ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు, ప్రార్థనలన్నీ సఫలం చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు అంటే ఆయన ఆలయంలోకి వచ్చి నువ్వు చేసినప్పుడు నీ ప్రార్థనకు వెంటనే రిజల్ట్ దొరుకుతుంది. బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో హన్నా అనే ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ తల్లి శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, గర్భఫలం లేక వేదన పడుతూ ఉన్నప్పుడు, నిందలు, బాధలు, శ్రమ తట్టుకోలేని పరిస్థితిలో షిలోహులో ఉన్న దేవాలయానికి వచ్చి
ఆ తల్లి దేవాలయంలో ఆ బలిపీఠం దగ్గర పడి ఎక్కి ఎక్కి ఏడ్చి బహుదుఃఖముతో దేవునికి మొర పెట్టుకున్నప్పుడు ఆ మొర దేవుడు విన్నాడు. సమూయేలు అనే ఒక మంచి బిడ్డను దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనంలో గనక మనం చూస్తే హిజ్కియా రాజు మీదకి సన్హెరీబు అనేటటువంటి రాజు దండెత్తి వచ్చినప్పుడు ఒక ఉత్తరాన్ని పంపాడు. నీవు నాతో యుద్ధం చేయగలవా? నీ వల్ల కాదు, నేను ఎన్నో దేశాలని రాష్ట్రాలని జయించుకుంటూ వస్తున్నాను, నువ్వు కూడా నా చేతిలో ఓడిపోతావు, నేను ఊరకనే నిన్ను ఓడిస్తాను అని ఒక ఉత్తరం రాసినప్పుడు ఆ లేఖను హిజ్కియా రాజు విప్పి చదివి అది తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి, మా దిక్కు నీవేనయ్యా, ఈ యుద్ధం చేయడానికి మా శక్తి సరిపోదయ్యా అని హిజ్కియా రాజు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన విన్న దేవుడు, యుద్ధము నీవు కాదు నేను చేస్తాను, ఆయన నీ జోలి రాలేదు నా జోలికి వచ్చాడు, అతని సంగతి నేను చూస్తాను అని దేవుడు హిజ్కియాకి ధైర్యాన్ని ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెల్లిద్దామా. హిజ్కియా రాజు ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూడండి, ఇలా నేను మీకు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే అవుట్లైన్స్లో యెహోషాపాతు రాజు మీద కూడా 3 జాతుల ప్రజలు దండెత్తి వచ్చారండి. అమ్మోనీయులు, మోయాబీలు, మోయోనీలు అనేటటువంటి 3 జాతుల ప్రజలు దండెత్తి వచ్చినప్పుడు, ఏం చేయటానికి మా శక్తి సరిపోదయ్యా, నీవే మాకు దిక్కు అని వాళ్ళు ఉపవాసం ఉండి దేవాలయంలోకి వెళ్ళి యోధా వారందరినీ పోగు చేసుకొని ఉపవాసం ఉండి వారందరూ ప్రార్థన చేస్తే దేవుని మందిరంలో వారి ప్రార్థన విన్న దేవుడు వారి యుద్ధం చేయకుండానే వారికి జయాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. చూడండి, భక్తులైనటువంటి వారు, రాజులైనటువంటి వారు చాలామంది దేవాలయంలోకి వెళ్ళి దేవునికి మొరపెట్టుకొని జవాబును పొందుకున్నారండి. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మీరు ఎవరైనా సరే, ఏ కష్టంలో మీరున్నా సరే, ఏ బాధలో మీరున్నా సరే, జయించలేని ఏ శ్రమ మిమ్మల్ని వెంటాడుతున్నా సరే, దేవుని మందిరంలోనికి వచ్చి మీరు ప్రార్థన చేస్తే, నేను ఆరాధిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన ఆలయంలో తప్పకుండా నీ ప్రార్థన అంగీకరించి నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అన్నా ప్రార్థన ఆలకించి గర్భఫలం ఇచ్చిన దేవుడు నీకు సహాయం చేయడా? హిజ్కియా ప్రార్థన ఆలకించి ఒక దూతను పంపించి 1,80,000 మందిని హతం చేసినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయడా? యెహోషాపాతు రాజు ప్రార్థన ఆలకించి యుద్ధం చేయకుండానే విజయాన్ని ఇచ్చినటువంటి దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు సహాయం చేయడా? ఖచ్చితంగా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. దేవుని మందిరం ప్రార్థన ఆలకించే స్థలం అండి. అక్కడికి మనం రావాలి. ఆయన పాదాల దగ్గరికి మనం రావాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. చూడండి, ఆయన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేసే దేవుడు కాదని. ఆయన దగ్గరకు నువ్వు వస్తే, ఆయన మందిరంలో నువ్వు ప్రార్థన చేస్తే ఆయన తప్పకుండా ఆలకిస్తాడు. ప్రార్థనా మందిరంలో దేవుడు ప్రార్థన వింటాడు. ఇది 2వ మాట. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయం అమూల్యమైన నీ మాట ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. శ్రమలో మీకు మొరపెట్టుకున్నప్పుడు నీ ఆలయంలో మా మొర ఆలకించి అంగీకరించే దేవుడు అని దావీదు భక్తుడి ద్వారా ఈరోజు మీరు మాతో మాట్లాడారయ్యా. నిజమే, భక్తులైన వారు ఎందరో నీ మందిరంలోకి వచ్చి మొరపెట్టినప్పుడు వారి ప్రార్థనను ఆలకించావు, వారికి సహాయము మీరు చేశారు. నిజమే నాయన, నీ ప్రార్థనా మందిరం అంటే మా ప్రార్థన ఆలకించే స్థలం నాయన. మేమందరం కూడా నీ మందిరంలోకి వచ్చి మొరపెట్టే వారిగా మారుదుముగాక. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నీ మాటలు వింటున్నారో వారందరూ కూడా మీ దేవాలయానికి వచ్చి మీకు మొరపెట్టుకునే వారిగా మారటానికి, వారికి ఉన్న శ్రమ నుండి, కష్టం నుండి, శోధన నుండి, బలహీనత నుండి విడుదల పొందటానికి మీరు సహాయం చేయండి. మీ వద్దకు వచ్చి ఉన్న వారిని నువ్వెప్పుడూ కూడా త్రోసివేసే దేవుడు కాదయ్యా. ఈ ఉదయకాల సమయం నీ మాటలు అంగీకరిస్తున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని యేసుక్రీస్తు నామములో దీవిస్తున్నాం.
ఉదయకాలపు ఆశీర్వాదాలు, దీవెనలు వారికి మెండుగా నిండుగా మీరు దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో, పనిబాటలో మీరు తోడుగా ఉండండి. ఉద్యోగాలకి, డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలను మీరు కాపాడండి. పనిబాటల్లో మీరు తోడుగా ఉండండి. మంచి వ్యాపారస్తులందరినీ దీవించండి. అందరికీ ఆరోగ్య క్షేమాలు, కృపాక్షేమాలు ఇచ్చి ప్రతి బిడ్డని కూడా మీరు దీవించమని వేడుకుంటూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.